ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా? ఏప్రిల్ 22 రోజు జరిగిన పెహల్గామ్ అటాక్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. 28 మంది ప్రాణాలు, 20 మందికి పైగానే గాయాలు. టెర్రరిస్టులు వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసి, కొంతమంది అయితే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి వాళ్ళు ముస్లిమ్సే కాదా అని చూసి అతి కిరాతకంగా కాల్చేస్తే చంపేశారనమాట. ఇదంతా ఇలా ఉంటే ఈ నా కొడుకు ఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ ఆఫీస్కి కేక్ అయితే తీసుకోబోతున్నాను అనమాట సెలబ్రేషన్ కోసం. ఎంత ధైర్యం ఉంటే ఇట్లా వేస్తారు ఇండియాలో ఉండి. ఇంకోటి ఉన్నాడు, వాడైతే పాక్ డిఫెన్స్ మినిస్టర్ అంట. వాడైతే డైరెక్ట్గా మీడియాతోనే చెప్పేస్తున్నాడు టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నామని. ఇదంతా చూసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అయితే కొన్ని క్విక్ యాక్షన్స్ అయితే తీసుకుందనమాట. ఫస్ట్ వన్, సింధు వాటర్ ట్రేటీని క్యాన్సిల్ చేసింది. అంటే సింధు జలాలను పాక్కు వెళ్లకుండా ఆపేసింది అనమాట. సెకండ్ వన్, అన్ని బార్డర్ని క్లోజ్ చేసేసింది. థర్డ్ వన్, ఇండియాలో ఉన్న అందరూ పాకిస్తాన్కి రిటర్న్ వెళ్ళిపోమని చెప్పి వాళ్ళ వీసాలన్నింటినీ క్యాన్సిల్ చేసేసింది అనమాట. ఫోర్త్ వన్, ఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ ఆఫీస్ని అయితే ఖాళీ చేసి పాకిస్తాన్కి అయితే రిటర్న్ వెళ్ళిపోమని చెప్పేసింది అనమాట. ఒక పాకిస్తాన్ పొలిటికల్ లీడర్ అయితే ఇట్లా అంటున్నాడు, इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. ఇంకొకడైతే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు, సింధు జలాలను ఆపేస్తే మోదీ శ్వాసను ఆపేస్తారంట. ఏ నుంచి వస్తుందరా మీకు ఇంత ధైర్యం? నాకు అర్థం కాదు. ఇంకా పాకిస్తాన్ ఆర్మీ అయితే యుద్ధం అంటుంది. అరే పిచ్చోడా, ఇండియా అనేది ఒక హ్యూమన్ బాడీ అయితే దాని అరచేతి కిందికి కూడా రారా పాకిస్తాన్. 2 చేతుల మధ్యలో పెట్టి నలిపేస్తుంది అనమాట. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద రిటర్న్ అటాక్ అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా మీరు యుద్ధం అని ఓవర్ యాక్షన్ చేసిరనుకో చెక్కేస్తారు, జాగ్రత్త. ఈ పెహల్గామ్ అటాక్లో చనిపోయిన 28 మంది ఆత్మకు శాంతి చేకూరాలని అండ్ ఆ టెర్రరిస్ట్ కొడుకులు రెస్ట్ ఇన్ పీస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై.